అక్క ప్రైజ్ తలాడక్క. రామ్మ బిందు వచ్చి కూర్చో. ఏంటిలా వచ్చావు? మీతో మాట్లాడాలని వచ్చానక్క. చెప్పమ్మా, ఏంటి సంగతి? చర్చిలో ఒకరు బాగా ఇబ్బంది పెడుతున్నారక్క. మందిరానికి రావాలంటేనే చాలా కష్టంగా అనిపిస్తుంది. చండాలమైన మెసేజ్లు పెడుతున్నారక్క. అమ్మ వాళ్ళకు కూడా చెప్పుకోలేకపోతుంది. ఇలాంటి పులుసుల పిండిని మంచి పిండితో కూడా కలవనిస్తే మంచి పిండి కూడా పులిసిపోతుందని దేవుని వాక్యం చెప్తుందమ్మా. వాళ్ళెవరో చెప్పు. ఇప్పుడే అన్నయ్యతో చెప్పి వాళ్ళని చర్చ్ నుంచి గంటేమని చెప్తాను. వాళ్ళెవరో కాదక్క, మీ సొంత తమ్ముడు శామ్. ఏంటక్క, మీ తమ్ముడనేసరికి పొరపోయిందా? బిందు, అన్నయ్య దాకా ఈ మ్యాటర్ వెళ్ళనీయకు. మనం పాపులను ప్రేమించడానికే ఉన్నాం బిందు. అట్లాంటి వాళ్ళను క్షమించకపోతే వాళ్ళు మారరు. బయటి వాళ్ళంటే పులిసిన పిండి వాక్యం చెప్తావు. నీ సొంత తమ్ముడు అనేసరికి పాపుల్ని ప్రేమించాలంటావు. వాక్యాన్ని ఎంత బాగా వాడుకుంటున్నారక్క. మీ తమ్ముని బట్టి కాదు, మిమ్మల్ని బట్టి ఈ సంఘానికి రావద్దని నిశ్చయించుకున్నాను. గుడ్ బై.